వరలక్ష్మి పూజకి కలశం మీద పెట్టే జాకెట్ ముక్కని అందంగా తయారు చేద్దాము రండి. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈ కలశం మీద పెట్టే జాకెట్ ముక్కకి ఇప్పుడు ప్రింటింగ్తో లక్ష్మీదేవి బొమ్మలు ప్రతిమలు చాలా బాగా వేస్తున్నారండి. అలాగే ఈ నా చిన్ని ఐడియాతో నేను కూడా అందమైన కలశం మీద పెట్టే బ్లౌజ్ పీస్ని తయారు చేస్తున్నాను. మీరు కూడా చూడండి. మనము బియ్యం తెచ్చుకున్నప్పుడు, బియ్యం రవ్వ తెచ్చుకున్నప్పుడు లక్ష్మీదేవి బొమ్మలు ఆ ప్యాకెట్ల మీద ఉంటాయండి. అవి కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని మనం ఏ జాకెట్ ముక్క అయితే మనము కలశం మీద పెట్టాలి అనుకుంటున్నామో ఆ బ్లౌజ్ పీసు కలశం మాదిరిలో చక్కగా అందంగా మడత పెట్టేసుకుని ఆ కలశం మడత పెట్టుకున్న జాకెట్ పీస్ మీద ఈ లక్ష్మీదేవి బొమ్మని అందంగా అంటించేసుకోండి. అలాగే అంటించుకున్నాక దాని చుట్టూ స్టోన్ అంచు కానీ ఏదైనా పూసలు కానీ అంటించుకోండి. అది మీ ఇష్టం, ఎలాగైనా అంటించుకోవచ్చు. ఇక్కడ నేను స్టోన్ అంచు అంటిస్తున్నానండి. చూడండి బ్లౌజ్ పీస్ ఎంత అందంగా ఉన్నారో లక్ష్మీదేవి, చాలా బాగా వచ్చారండి. ఇప్పుడు ఇలాగా కలశం మీద పెట్టే జాకెట్ ముక్క మీద లక్ష్మీదేవి ప్రింట్లు వస్తున్నాయండి. ఆ లక్ష్మీదేవి ప్రింట్లు వచ్చిన బ్లౌజ్ పీసెస్ మనము కుట్టించుకోవాలి కదండి. కుట్టించుకోవాలంటే లక్ష్మీదేవి బొమ్మలు ఉంటాయి కదా, అవి మనము కుట్టించుకోకూడదో చాలామంది కుట్టించుకోకూడదు, అలా వేసుకోకూడదు అంటున్నారు కదండి. అందుకని నాకు వచ్చిన ఈ చిన్ని ఐడియాతో నేను ఇలా తయారు చేశానండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద పెట్టిన లక్ష్మీదేవి బొమ్మను తీసేసి దేవుడి కాడ పెట్టి మళ్ళీ మనం ఈ బ్లౌజ్ పీసు కుట్టించేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ వరలక్ష్మి పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చూడండి చాలా బాగుంది. ఒకటి నేను బియ్యం రవ్వ మీద వచ్చిన లక్ష్మీదేవితోని, ఒక బియ్యం సంచి మీద వచ్చిన లక్ష్మీదేవితోటి ఇలా తయారు చేశానండి. ఈ నా చిన్ని ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వరలక్ష్మి పూజ చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.